ప్రియమైన దేవుని వరలారా, జగత్ రక్షకుడైన క్రీస్తు నామములు మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. లేఖన సందర్భంలోకి వెళ్తే, మృతులు తిరిగి లేచినప్పుడు నిజముగా మరణం ఓడించబడును, విజయమందు మరణము మృంగబడిను. పాపపు ముళ్ళు మరణం ప్రియులరా నిత్య మరణమును కలగజేస్తుంది. అయితే క్రీస్తు ముళ్ళును తొలగించాడు. ఎందుకంటే మన పాపములు క్షమించి మన శిక్ష అంటే మరణాన్ని ఆయన భరించాడు. పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. మరణము సంభవింపజేయుటకు పాపము ధర్మశాస్త్రం నుండి బలం పొందింది. ఎందుకంటే పాపం చేసిన వారందరికీ ధర్మశాస్త్రం మరణశిక్షను విధిస్తుంది. క్రీస్తు పునరుద్ధానం పొందుట వలన మనము కూడా పునరుద్ధానమును పొందుతాం. క్రీస్తు మరణం పైన విజయాన్ని పొందాడు కనుక మనము కూడా మరణంపై విజయాన్ని పొందుతాం. అంటే పాపక్షమాపణ మరియు నిత్య జీవాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్.